డిబేట్ ఆదిలాబాద్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ప్రధానంగా ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ జిల్లా పర్యటన నుంచి ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆదిలాబాద్ జిల్లాకు వచ్చారు. జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ గ్రౌండ్ లో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. అయితే గత 3 రోజుల నుంచి ఇక్కడ జిల్లా వాసుల్లో ఆయన వస్తున్నారంటే ఒక ఆసక్తి నెలకొంది. జిల్లా వాసులకు ఏవైనా వరాలు కురిపిస్తారా, ఈ యొక్క ఎన్నికల హామీ ఏమైనా ఇస్తారా, ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన సమస్యల్లో ఏవైనా చర్చకొచ్చే అవకాశం ఉందా, ఏవైనా హామీలు గుప్పిస్తారా అనేటటువంటి ఒక ఆసక్తి ఆశలైతే అందరిలో ఉండే. కానీ ఆయన ప్రసంగం విన్న తర్వాత ఆయన ప్రసంగం ఎలా ఉంది, మరి ఆ ప్రసంగంలో ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఏమైనా సంతృప్తి కలిగిందా అనేటటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి స్టూడియోలో గెస్ట్ ఎస్ విలాస్ గారు ఉన్నారు, ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ స్టూడియో అండి. విలాస్ గారు చెప్పండి, ఈ రోజైతే మీరు అమిత్ షా ప్రసంగం ఆద్యంతం మొత్తం విన్నారు కదా, విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఈరోజు అమిత్ షా గారు 10వ తేదీ వస్తారని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఆయన మొట్టమొదటి ఎన్నికల ప్రచారం ఇక్కడ ప్రారంభించిన సందర్భంలో ఆయన ఒక్క విషయం కూడా ఆదిలాబాద్ నియోజకవర్గకు సంబంధించినటువంటి సమస్యల మీద ఏ విషయంలో కూడా హామీ ఇవ్వాలి. దీని మీద ప్రజలందరూ కార్మికులు కూడా నిరుత్సాహం అయినరు. ఇక్కడికి వచ్చి వేరే ప్రాంతాల విషయంలో మాట్లాడడం, దేశంలో ఇది చేసినా అని చెప్పడం, ఇది మాకు ఇప్పుడు చర్చకు తీసుకునే అంశం కాదు. మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థిని నిలబెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు సీసీఐ కేంద్ర పరిధిలో ఉన్నది, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ, మరి దాన్ని ఏం చేస్తామనేది చెప్పలే. ఆ సీసీఐ తోటి కనీసం ఇక్కడ 5,000 మంది ఇక్కడ ఉద్యోగాలు వాళ్ళకి లభిస్తాయి. సీసీఐ తోటి ఇక్కడ బ్రాడ్ గేజ్ వస్తుంది, డబ్లింగ్ అవుతుంది. బ్రాడ్ గేజ్ ఆల్రెడీ వచ్చింది, డబ్లింగ్ కాలేదు, డబ్లింగ్ అవుతుంది. ఇక ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుండే, ఇక్కడ ఆదిలాబాద్ డెవలప్మెంట్ అవుతుండే, దాని గురించి ఒక మాట మాట్లాడలేదు. పోనీ సీసీఐకు సంబంధించినటువంటి సమస్యలు మేము బీజేపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారికి వాట్సాప్ ద్వారా పంపించినాం మేము. మరి దాని గురించి కూడా ఏం చెప్పలేదు. అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఢిల్లీలో ఉన్నటువంటి సీసీఐ మేనేజ్మెంట్, అదే ఢిల్లీలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ వాళ్ళు సర్వ విధాల వాళ్ళని అంటే అష్ట కష్టాలు పాలు చేస్తుండ్రు. వాళ్ళు కోర్టుకు వెళ్లే విధంగా వాళ్ళు క్లోజర్ నోటీస్ ఇచ్చిండ్రు. దాని గురించి ఏం చెప్పలే. మరి దేని గురించి వచ్చిండు, ఏం విషయం మాట్లాడిననేది మాకు అర్థం కాలేదు. ఆదిలాబాద్ కు సంబంధించిన ఏ విషయం మాట్లాడాలి, ఇక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీ 3 లక్షల ఎకరాలలో టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటే చెప్పారు కదా. ఇప్పుడు ములుగులో, వరంగల్ జిల్లా ములుగులో ఈ గిరిజన యూనివర్సిటీ, తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ వాటర్, తర్వాత ఏదైతే మన అంటే కొన్ని అంశాలు అయితే ప్రస్తావనకు వచ్చినా చేసినట్టు గిరిజన యూనివర్సిటీ ఇక్కడ ఈ జిల్లాలో ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం లేపి ఉట్నూరులో పెట్టాలని, ఉట్నూరులో ఉన్నటువంటి ఉట్నూరులో పెట్టాల్సినటువంటి గిరిజన యూనివర్సిటీ ములుగులో తీసుకుపోయారు. అంటే ఏమన్నట్టు ఇది? అంటే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఆదిలాబాద్ ఎందుకు వచ్చిండు ఆయన? అంటే ములుగు అభివృద్ధికి ఇక్కడ ఎందుకు చెప్పాలి? ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి గిరిజన యూనివర్సిటీ ఉట్నూరులో పెడతామని చెప్పనుండే కదా, ఉట్నూరులో పెట్టలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి స్థలం ఇవ్వడానికి ముందుకు రాలేదన్నటువంటి ఒక నెపాన్ని చెప్తున్నారు. అది చెప్తుండు, కానీ అది ఎంతవరకు నిజమనేది ప్రజలకు తెలాలి కదా. నువ్వు చెప్పేది నువ్వు వాళ్ళ మీద చెప్తున్నావు, వాళ్ళు నీ మీద చెప్తున్నా. అంటే వీళ్ళ విషయం ఏంటంటే ఆల్రెడీ ఉట్నూరులో కూడా 400 ఎకరాల స్థలం సేకరించారు, స్థల సేకరణ కూడా జరిగింది. ఉట్నూరులో ఇక రేపో మాపో యూనివర్సిటీ రాబోతుంది అన్న క్షణంలో మోదీ గారు అక్కడ వరంగల్ సభలో ప్రకటించారు. అని ఏమి అసలు ఆదిలాబాద్ ఏం లాభం? ఈయన వచ్చి ఏం చేసిండు ఇక్కడ? ఈ నియోజకవర్గ ప్రజలు మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ఆలోచిస్తుండ్రు. అంటే ఇక్కడ టెక్స్టైల్ మిల్లు లేదు, ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లేదు. మరి 3 లక్షల ఎకరాలలో పత్తి పండించినప్పుడు రైతులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఉద్యోగాలు దొరకాలి కదా. ఉద్యోగాలు దొరకాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ పెట్టాలి కదా, మరి టెక్స్టైల్ పార్క్ అని పెట్టాలి కదా. ఏది ఆయన ప్రకటించింది? ఏది? సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఇప్పుడు ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో టెక్స్టైల్ మిల్స్ ఉన్నాయి. ఆ టెక్స్టైల్ మిల్స్ దాని అండర్ లోనే ఒక టెక్స్టైల్ మిల్ పెట్టచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి కదా.
మరి అన్ని చెప్పిండు. ఆదిలాబాద్ సంబంధించిన టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎందుకు చెప్పలే? ఆదిలాబాద్ సంబంధించిన సీసీ గురించి ఎందుకు చెప్పలే? ఏమి చెప్పక మరి పోని ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు మరి వాళ్ళ విన్నపాలు ఇస్తే కూడా ఇక్కడ అసలు తీసుకునే పరిస్థితి ఏది? అసలు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి ఆయనకు ఆలోచన అసలు తట్టని ఇక్కడ ఏదో చెప్పేసి వెళ్ళిపోయింది అయిపోయా. అంత సరిపోదు కదా. అంటే ప్రధానంగా ఇక్కడ ఎలాంటి సమస్యల్ని ప్రజలు లేవనెత్తదలుచుకున్నారు? అంటే ఎలాంటి సమస్యల పట్ల ఇక్కడంటే ఇలాంటి హామీలు మాకిస్తే బాగుండు అని ప్రజలు భావించారు. ప్రజలు ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ కావాలి, కేంద్ర ప్రభుత్వం దాన్ని నడపాలి అనేది ప్రతి గ్రామంలో ఉన్నది. ప్రజలు కోరుకుంటున్నది, ప్రతి గ్రామంలో కోరుకుంటుండ్రు. మరి దాని గురించి ఏం మాట్లాడలే. అట్లాగే పత్తి పంట పండుతుంది ఇక్కడ. పత్తి పంట పండి ఏం చేస్తావు? దాన్ని తీసుకుపోయి కోయంబత్తూరుకు పంపిస్తుండు, లేకపోతే అహ్మదాబాద్ పంపిస్తుండు, లేకపోతే బొంబాయికి పంపుతుండు. మరి ఇక్కడనే ఒక ఇండస్ట్రీ పెడితే ఇక్కడ ఈ ప్రాంతం ఉన్న ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుండే కదా. అంటే రైతులకు కోరుకుంటున్నారు ప్రజలు, రైతులు కోరుకుంటుండ్రు, ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు కూడా వస్తాయి, యువకులు కూడా కోరుకుంటున్నారు. యువకులు 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 అని అంటుండ్రు. యువకులకు ఏం చేసినా ఇప్పుడు ఇది ఇండస్ట్రీస్ వస్తే యువకులకు వస్తుండే కదా. ఏమి లేదు కదా, ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ నువ్వు వచ్చేసేసి ఓటు వేయంటే ఎవరు ఓటు వేయాలి? పసుపు బోర్డు తెచ్చాను కదా, పసుపు బోర్డు తెస్తున్నాడు. పసుపు బోర్డు తీసుకొస్తానన్నాడు. ఎక్కడ అది? దాని అసలు హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పుతారు. ఇప్పుడంటే ఢిల్లీలో పెట్టాడు. ఢిల్లీలో పెట్టిన పసుపు బోర్డు ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది? పసుపు అంటే మనకు ఎక్కడది? మన జిల్లాలో లేదు పసుపు పంట. జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో తర్వాత అటు ప్రాంతంలో ఉన్నది. మనకెక్కడది? అది మనకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడేది కానీ కదా అది మనకు. ఎందుకు ఇక్కడ మనకు ఉపయోగపడని విషయాలు ఇక్కడ చెప్పి ప్రజల టైం వేస్ట్ చేసింది అన్నట్టు నేను భావిస్తున్నా. అంటే ప్రధానంగా ఆయన ప్రసంగం అంతా కూడా విమర్శలకే సరిపోయింది అంటారా? విమర్శలకే సరిపోయింది. ఉన్నటువంటి ప్రభుత్వం మీద విమర్శలు, తర్వాత తను చేసిన పనులు ఏం చేసిండు అనేది మనకు అవసరం లేదు కదా. ఏమి చేస్తున్నావు అనేది మీది మీరు చేస్తున్నారు. అంటే గతం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఇప్పుడు మా నియోజకవర్గంకి ఏం చేస్తున్నావు, మా జిల్లాకి ఏం చేస్తున్నావు అనేది ముఖ్యమైనటువంటి ప్రజలు భావించారు. కానీ ప్రజలు మాత్రం నిరుత్సాహపడ్డారు. అంటే ప్రసంగం పట్ల నిరుత్సాహపడ్డారు. ఏమి అసలు ఆదిలాబాద్ కు సంబంధించిన విషయం ఏం మాట్లాడలే, డెవలప్మెంట్ గురించి ఏం మాట్లాడలే. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి 2,000 రూపాయలు ఇస్తాన్నారు. 2,000 రూపాయలు ఏమి అసలు 2,000 సరిపోతుంది? 2,000 అసలు వాళ్ళకు పెట్టుబడి సరిపోతుందా? వాళ్ళకి ఎంత కావాలనేది ఆ 2,000 అనేది మాకు ఇచ్చేటి 2,000 వేస్తే లేకుంటే అట్లున్నది పొజిషన్. అంటే ఆదివాసీలకు ఆదివాసీల ప్రస్తావన తీసుకొచ్చారు కదా, ఆదివాసీల ప్రసన్నం చేసుకునేందుకు కొంత ప్రసంగం సాగింది అనుకోవచ్చు. ఆదివాసుల గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. కుమ్రం భీం అని. కుమ్రం భీము నిజాం పోరాటంలో పాల్గొన్నారు. నిజాం రజాకార్ల పోరాటంలో కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు. మరి వాళ్లకు సంబంధించినటువంటి నిజాం పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమర యోధులకు పెన్షన్ ఇస్తున్నాడు. పెన్షన్ బంద్ చేసేసిండు. ఇక్కడ జిల్లాలో ఎవరైతే స్వాతంత్ర సమర యోధులు అప్పుడు నిజాం పోరాటంలో పాల్గొన్నారు కదా, ఇక్కడ పెన్షన్ బంద్ చేసేసిండు. మళ్ళీ కొత్త పెన్షన్లు లేవు. మరి ఏం చేసినట్టు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏమి చేయాలి? మేమే కాదు ప్రజలే అనుకుంటుండ్రు ఆయన ఇక్కడికి వచ్చేసేసి మన గురించి ఏం మాట్లాడలేదు అనే భావన మాత్రం ఉన్నది. తర్వాత ఇక్కడ ప్రజా సంఘాలు కూడా రిప్రజెంటేషన్ ఇస్తా అన్నారు. దానికి కూడా ఏం స్పందన లేదు. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసినట్టయితే ఎక్కువగా టీఆర్ఎస్ నే టార్గెట్ చేసినట్టుగా కనబడుతోంది. అంటే ఇక్కడ కుటుంబ పాలన అంటే కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నాడు. తర్వాత ఇలాంటి అంటే ఇదొకటి కుటుంబ పాలన పట్ల ప్రధానంగా ఈ కేటీఆర్, కేసీఆర్, ఆ తర్వాత టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ వీటి మీద ఎక్కువ టార్గెట్ చేసినట్టుగా ప్రసంగం అనిపించిందా? అదే అనిపించింది, మాకంటే అదే అనిపించింది. అంటే కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయాలనుకుంటుండు. ఈ కుటుంబ పాలన ఇక్కడ అంతం పొందాలంటే మమ్మల్ని తీసుకురావాలి. డబుల్ ఇంజన్ అక్కడ మోదీ ఇక్కడ మోదీ అట, అక్కడ మోదీ ఇక్కడ మోదీ ఉన్న రాష్ట్రాలలో ఏం చేస్తున్నారు వాళ్ళు? అసలు వాళ్ళు ఏం అసలు ఒక ఇండస్ట్రీ పెట్టిండా?
ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చిన ఎవరికైనా 2 కోట్ల మంది ఉద్యోగాలకు ఇస్తున్నారు. మరి డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నాయి, ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిన ఘటనలు కనిపిస్తున్నాయా? మన తెలంగాణలో కూడా ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టి ఉన్న ఇండస్ట్రీ తీసేసిండు. అటువంటిది నువ్వు సర్కార్ని ఉన్న సర్కార్ని నువ్వు టార్గెట్ చేసేసి కుటుంబ పరిపాలన అది ఇది అంటున్నావు. ఇంకెవరో కొత్త దుస్తులు ధరించుకొని కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, కొత్త దుస్తులు ధరించుకొని వస్తాడు, తర్వాత వాళ్ళు కుటుంబ పరిపాలన చేస్తున్నావు. అరే అసలు నువ్వు దేశంలో నువ్వు ఏం చేస్తున్నావు? అసలు మాకు ఈ జిల్లాకి ఏం చేస్తున్నావు? ఇప్పుడు అంటే పేదల గురించి మాట్లాడతారు తప్ప పేద గురించి ఆలోచించారు అనేటటువంటి దాన్ని కాంగ్రెస్ ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఈ విధంగా మాట్లాడడం కాదు. అంటే జనం నుంచి కూడా ఎలాంటి స్పందన కనిపించింది? ఇప్పుడు మొట్టమొదటి సభలో ఆదిలాబాద్ కు సంబంధించినటువంటి ఏమో ఇష్యూ చెప్తుంటే ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో ఆ బీజేపీ క్యాండిడేట్ ఏమో చెప్పుకునే పొజిషన్ లో ఉంటుండే. ఈ రోజు ఆయన ఏం చెప్పుకుంటాడు? అమిత్ షా వచ్చి రాబోయే కాలంలో మొట్టమొదటి శంకరావ సభ నేరబోటు ఈ ఆదిలాబాద్ ప్రజలకు సంబంధించింది ఏమి అందులో మాట్లాడలేని మా భావన. అంటే ఎన్నికల మేనిఫెస్టో రాకపోవడం కూడా కారణంగా భావించవచ్చా? అంటే ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ ఆల్రెడీ కొన్ని మేనిఫెస్టో కొన్ని అంటే హామీలతో ఒక 6 గ్యారంటీ స్కీములతో ముందుకెళ్తుంది. అలాగే బీఆర్ఎస్ కూడా మేనిఫెస్టో తయారీలో నిమగ్నమైంది. మరి బీజేపీ అన్నందుకు ముందస్తుగా సిద్ధం కాలేదని భావిస్తామచ్చా? అంటే ఎన్నికల మేనిఫెస్టో పెట్టచ్చు కదా ఇక్కడ చెప్పి. ఇప్పుడు సీసీఐని నేను పునరుద్ధరిస్తామని, టెక్స్టైల్ ఇండస్ట్రీ పెడతామని, మన స్టీల్ ఇండస్ట్రీ పెడతామని మేనిఫెస్టో పెట్టచ్చు కదా. మేము ఈ మేనిఫెస్టో పెడుతున్నాం అనే విషయం చెప్పొచ్చు కదా ప్రజలకు. ఈ మేనిఫెస్టో తయారు కాకపోవడు ప్రజల నుంచి వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి స్పందన, ఏ సమస్యల మీద స్పందన వస్తుంది అనే దాని మీద మేనిఫెస్టో పెడతారు జనరల్లీ. ఇప్పుడు ఈయన నిర్వీర్యం చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి పోడు భూములు ఏదైతున్నాయో పోడు భూముల పట్టాల గురించి మాట్లాడండి. ఏం మాట్లాడలే. పోడు భూములు మరి వారు ఏదైతే చేయడం జరిగిందో మరి ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేయమన్నారు. 2005 నుంచి ఆ డేట్ ని పోస్ట్ పోన్ చేయమన్నారు. ఎక్కడ చేసిన వాళ్ళు చేయలేదు. అంటే ఇక్కడ పోడు భూములకు గిరిజనుల గురించి వాటి మాటలే తప్ప గిరిజనులకు ఇది చేస్తాం మేము, పోడు భూముల హక్కు పత్రాలు ఇస్తాం మేము, గిరిజన అది అటవీ హక్కుల చట్టం కఠినంగా అమలు చేస్తామని ఒక్క మాటని చెప్పిండ. గిరిజనుల గురించి మాట్లాడితే ఏం లాభం? కంటి నీరు లేదు కానీ గిరిజనుల మీద ఏదో చూపించినట్టు మాట్లాడు. పోడు భూమి హక్కు పత్రాలు ఏమను అప్పుడు మనం చెప్పొచ్చు. రైతుల శ్రేయస్సు గురించి ఏమైనా చర్చ జరిగింది? రైతుల శ్రేయస్సు వాళ్ళకి ఎక్కడ సార్? ఆల్రెడీ ఢిల్లీలో 750 మంది చనిపోయిన రైతులు. నీళ్ళు చట్టాలు తీసుకొచ్చిండ్రు. వాళ్లకు సపోర్ట్ ప్రైజ్ లేదు. సపోర్ట్ ప్రైజ్ లేక ఇప్పుడు ఆ రైతులకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్ననే ఒక వ్యక్తి ఇట్లనే డబ్బులు లేక మన పంట కరెక్ట్ పండక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. మన జిల్లాలో ఎన్ని ఆత్మహత్యలు అవుతున్నాయి? ఈ రైతులకు సంబంధించినటువంటి నీళ్ళు చట్టాలు తీసుకొచ్చిన ఆయన రైతులకు ఏం చేస్తారని మనం భావించవచ్చు. అంటే ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు కాలేదంటారు. ఏమీ లేదు. ఫసల్ బీమా రాష్ట్రంలో అమలు కాలేదు అనే దాని మీద మరి నువ్వు కేంద్రం నుంచి చేయాలి కదా. రైతులకు నువ్వు ఫసల్ బీమా చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర చేయాలి, రైతులకు ఏవటే నువ్వు
కలిగించాలని మనం కలిపేయాలి. నువ్వు కార్పొరేట్ కు సంబంధించినటువంటి విషయంలోనే నువ్వు వాళ్ళ అనుకూలంగా ఉన్నావు కానీ 14 లక్షల కోట్లు నువ్వు కార్పొరేట్లకు నువ్వు మాఫ్ చేసినావు. మరి రైతులకు నువ్వు కొన్ని సబ్సిడీలు ఇవ్వచ్చు కదా, ఒక్క సబ్సిడీ లేదు, అన్ని సబ్సిడీలు ఎత్తేసేసాడు. మరి ఎట్లా ఇది? అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక నిరుద్యోగుల ప్రస్తావన ఏమైనా స్పీచ్ లో కనబడి? ఏమీ లేదు. నిరుద్యోగులు ఇక్కడ ఇండస్ట్రీ వస్తే కదా నిరుద్యోగులు. ఈ నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పెడదారి పడుతున్నారు. పెడదారి బట్టి ఇప్పుడు సొసైటీలో వాళ్ళు అసలు నవభారత నిర్మాణం కొరకు యువకులు అవసరం, మన భారతదేశ నిర్మాణం కొరకు. అటువంటి వారికి ఉద్యోగాలు లేక పెడదారి బట్టి ఇప్పుడు సమాజంలో ఒక ప్రాబ్లం క్రియేట్ గా అవుతున్నారు. అందుకొరకే మనం మేమేమనుకున్నామంటే ఇక్కడ కనీసం ఇండస్ట్రీ సిమెంట్ ఇండస్ట్రీలో ఒక 5,000 మంది, టెక్స్టైల్ ఒక 10-15,000 మంది, మ్యాంగనీస్ ఇండస్ట్రీలో అందులో ఒక 10,000 మంది, ఇట్లా అడ్జస్ట్ అవుతే ఇక్కడ ఉన్న యూత్ కు ఉద్యోగాలు దొరికితే వాళ్ళు పెడదారిని పట్టే అవకాశం ఉండేని మేము భావించినాం. కానీ అది ఆయన స్పీచ్ మాత్రం ఆయన రాక నిరుత్సాహపరుస్తుంది. అలాగే అంటే రైతులు వీళ్ళు కాకుండా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం కాబట్టి అంటే సహజంగా కొంత ఆశ అయితే ప్రజల్లో ఉంటది. మరి ఆశలకు ఏమైనా న్యాయం జరిగిందంటారా? ఏం న్యాయం జరగలేదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 10 సంవత్సరాలు అవుతుంది. ఏం చేసింది అసలు? ఆయన G20లో ఉన్నాడు. G20లో అయిన తర్వాత ఇక్కడ మన రూపాయి విలువ ఎటువైంది? రూపాయి విలువ ఇప్పుడు అధోగతి ఉన్నది. 87 రూపీస్ $1. ఏమన్నది? ఇక్కడ ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండా? ఏదైనా ఇండస్ట్రీలు పెట్టిండా? ఆ G20 తోటి మన దేశానికి ఏం లాభం జరిగింది? అది రొటీన్ పోస్ట్. అది రొటీన్ పోస్ట్ లో దాన్ని పెద్ద ప్రచారం చేసుకున్నారు. ఇక్కడ ఏమో చేసినట్టు భారతదేశం చేసినట్టు ఏమి చేయలే. భారతదేశంకు ఒక ఇండస్ట్రీ రాలే, ఎటువంటి లాభం జరగలేదు దాంతో, కేవలం ప్రచారం తప్ప. మరి మహిళల ప్రస్తావన ఏమైనా జరిగిందా? అంటే మహిళలకు ఏమన్నా రిజర్వేషన్ అన్నాడు. మహిళల రిజర్వేషన్ అంటే ఎప్పటి నుంచో గీతా ముఖర్జీ గారు ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలు ఆమె ఇప్పుడు ఎక్స్పైర్డ్, ఆమె కోయంబత్తూరు నుంచి ఆమె ఎంపీ ఉండే, సిపిఐ ఎంపీ. ఆమె గతంలో ఎన్నో రోజుల నుంచి ఆమె 33% కావాలంటే ఇప్పుడు వాళ్ళు చేసి 2029 దాదాపు 30-40 అది ఎవరికి వరకొచ్చింది? అది దేనికి వరకొచ్చింది? ఇప్పుడు అమలు చేయనుండే, ఇప్పుడు ఎందుకు అమలు చేయలేదు? అంటే దానికి ఇప్పుడు రాజ్యసభ అయిపోయింది, పార్లమెంట్ లో అయిపోయింది, దిగువ సభలో అయిపోయింది, తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొందాలి, మిగతా రాష్ట్రాలన్నీ ఆమోదించాలి. ఏం లేదు, వాళ్ళు తలుచుకుంటే రోజులలో అయిపోతుంది. కానీ వాళ్ళు తలుచుకోలేదు కదా. 2029 వరకు చూసామంటుండు. 2029 వరకు చూస్తే ఎవరు చూడాలి, ఏం చూడాలి? వెంటనే అమలు చేయనుండే. అది మా ఉద్దేశం. అంటే మొత్తంగా అయితే ఒక నిరుత్సాహం అనిపిస్తారా? నిరుత్సాహమే జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంకు ఎటువంటి లాభం చేకూర్చే మాటలు మాట్లాడలేదు. బీజేపీ అనేది ఇక్కడ ఏమి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఆమిష కార్యక్రమం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది అంటే ఆదిలాబాద్ జిల్లా వాసులకు మాత్రం ఆయన ప్రసంగం ద్వారా ఎలాంటి ఉత్సాహము తర్వాత ఆసక్తి ఎంతో పెట్టుకున్నప్పుడు కూడా అవన్నీ నీరుగార్చే విధంగా ఆయన ప్రసంగం ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది ఈరోజు డిబేట్ ఆదిలాబాద్. నెక్స్ట్ డిబేట్ ఆదిలాబాద్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, అమ్మా భారత్, జనం కోసం నిజం కోసం.